హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నం నేనైతే పచ్చిశనగపప్పు కొబ్బరి కర్రీ చేశానండి. అది ఎట్లా చేశానో మీరే చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకుని పచ్చిశనగపప్పు కడిగి శుభ్రంగా ఒక 2 గంటలు నానబెట్టేసుకుని స్టవ్ మీద వేసేసానండి. ఇప్పుడు ఇట్లా స్టవ్ మీద వేసిన పప్పు మనకి పూర్తిగా ఉడికిపోకూడదండి, మరి మెత్తగా అయిపోతే ఈ కర్రీ బాగుండదు. చక్కగా మనం పట్టుకుని చూస్తే పప్పు అనేది మెత్తగా అయిపోయిన తర్వాత చక్కగా మనము అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి వేసేసుకుని ఈలోపు నేను కొబ్బరి ఒక సగం అంటే కొబ్బరికాయలో సగం చెక్క తీసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. మరీ కొబ్బరి మెత్తగా ఉంటే బాగుండదండి, కొద్దిగా బరకగా మిక్సీ పట్టేసుకొని చక్కగా ఇప్పుడు ఇలా ఉడికించుకున్న పప్పు అట్లానే పచ్చిమిర్చి ఆనియన్స్ చక్కగా మగ్గిన తర్వాత మనము కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు తాలింపు వేసేసుకుంటే పచ్చిశనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొబ్బరి ఇది ఒట్టినొట్టును కూడా మనం తినేయచ్చండి, అంత బాగుండిద్ది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.